హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. సో మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఎవరైనా చూడొచ్చు. మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? ఓకే, ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Irreplaceable, sabotage, dishonesty, reunion, gossips, commitment, holding back, అన్ఫినిష్డ్ బిజినెస్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి గిల్టీ ఫీలింగ్ ఉంది పర్సన్కి. ఓకే, వీటిని వేరే డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ ఇస్తూ మాట్లాడదాం. ఓకే, ఇర్రిప్లేసిబుల్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, మీ లైఫ్లో ఉండాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. తనకంటే మీరు చాలా బెటర్ పర్సన్ అండ్ ఈ పర్సన్ మీ ముందు దేనికి పనికిరారనమాట. అంటే ఇక్కడ మీ గుణంలోనూ, మీరు లవ్ చేసే విధానం, కేరింగ్ చూపించే విధానం, ఈ పర్సన్ ఫిదా అయిపోయారు అని చెప్పొచ్చు. మిమ్మల్ని పర్సన్ వదిలేసి వెళ్ళిపోయిన దానికి కూడా తను చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇలా ఫార్చ్యూన్ అండి. తను మిమ్మల్ని బాధ పెట్టిన దానికి తను కర్మ అనేది అనుభవిస్తున్నాను, తను చాలా బర్డెన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ పర్సన్ మీ ముందు తను ఓడిపోయారు. తనకంటే 100% మీరు బెటర్ పర్సన్ అండ్ కేరింగ్ గల పర్సన్. మీ ముందు తను దేనికి అంటే నీ ముందు నేను దేనికి సరిపోను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా మిస్ అవుతున్నారండి పర్సన్. యాక్చువల్గా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు. సో చాలా మిస్ అవుతున్నారు తను. మేబీ మ్యారేజ్ చేసుకొని కొన్ని కళలు అనేవి ఉంటాయి కదా, ఆ కళలు అన్నీ మేబీ అలాగే ఉండిపోయాయి. తన లైఫ్ ఈ విధంగా అవుతుంది అని పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. తనని ఎవరో చాలా కంట్రోల్ చేసి ఉన్నారండి, లేదా తను మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వకుండా తనని ఇక్కడ మాటలతోనే బంధించడం లాంటిది కానివ్వండి, బ్లాక్ మ్యాజిక్ చేయడం కానీ ఏదో జరిగింది ఈ పర్సన్కి. కాబట్టి పర్సన్ మీ లైఫ్లో రాలేకపోతున్నారనమాట. కానీ ఈ పర్సన్ అయితే తన మనసులో మీ స్థానం అనేది ఒక హయ్యర్ రేంజ్లో ఉందండి. తనని తను తక్కువ చేసుకుంటున్నారనమాట. మీ ముందు తను దేనికి పనికిరారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను చాలా యాటిట్యూడ్ చూపించి ఉంటారు అండ్ కొన్ని లేనిపోని చెప్తా ఉండడం కానీ, అలా ఈ పర్సన్ ఏదో ఓవర్ థింకింగ్ చేసి పర్సన్ తన చేతులారా తను మిమ్మల్ని తను దూరం చేసుకుని ఉంటే తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సపోర్ట్ ఏజ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. సపోర్ట్ ఏజ్ కార్డ్కి క్లారిఫికేషన్.
చాలా మిస్ అవుతున్నారండి తను. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్ గూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ పర్సన్‌కి సపోర్ట్ చేసేవారు ఎవ్వరు లేరు. అందరూ తనని దూరం పెడుతున్నారు. తనని ఎవరు పట్టించుకోవడం లేదు. వారు ఉన్నారు. ఆ ధైర్యాన్ని గూడా ఈ పర్సన్‌కి ఎవరు ఇవ్వడం లేదు. వారి గురించి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ వారు ఈ పర్సన్‌ని దూరం పెట్టేసారనమాట. అంటే కర్మ అనేది మళ్ళీ తనకే తలిగింది. ఓకే. తను ఏదైతే చేస్తారో అదే కర్మ తనకు తలిగిందనమాట. సో, తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ తన లైఫ్‌లో తను మేబీ బాగా నెగెటివ్‌గా ఆలోచిస్తారండి. ఆ నెగటివిటీ అనేది తను చాలా గ్రాబ్ చేస్తారనమాట. తను తెలియకుండానే నెగెటివ్ వైపు ఆలోచించడము, ఆ నెగటివిటీ అంతా తన మీద నడుస్తా ఉంటదనమాట. ఆ ఎనర్జీ అంతా తన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు వద్దు, థర్డ్ పార్టీ విషయంలోనే తను చాలా హ్యాపీగుంటారు. థర్డ్ పార్టీ తనకన్నీ కూర్చోబెట్టి పెట్టేస్తారు. అలా అంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ వారు ఉంటే చాలు ఈ పర్సన్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది అని అనుకున్నారు. కానీ థర్డ్ పార్టీ విషయంలోనే పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తా ఉన్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. గిల్టీ ఫీలింగ్ ఉంది. తప్పు చేశాను అనే భావన తనని చాలా వెంటాడుతుందనమాట. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్‌కి చాలా కోపం అనేది చూపిస్తుంది. వారి మీద కోపం ఉండడం వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతా ఉన్నారు. ఓకే. ఈ పర్సన్ మీతో ఉన్నప్పుడు తనని ఎంత కేరింగ్‌గా చూసారు, ఎంత సపోర్ట్‌గా మీరు నిలబడ్డారు. ఇప్పుడు ఈ పర్సన్‌కి అలాంటి ఏమి దక్కడం లేదు. తన గురించి ఉన్నారు అనే ధైర్యం ఇచ్చేవారు తన లైఫ్‌లో ఎవరు లేరనమాట. డిస్‌హానెస్టీ. ఏ విషయంలో కూడా నిజం అనేది కూడా ఈ పర్సన్ మీతో చెప్పలేదండి. అన్ని అబద్ధాలు చెప్పి ఉన్నారు. హ్మ్. మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీతో కాల్ చేసి మాట్లాడాలి. అండ్ ఈ పర్సన్ ఏదో ట్రూత్ లాంటిది తను రివీల్ చేయాలి అనుకుంటున్నారనమాట. తను మీ పట్ల తను ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఎంత నమ్మించారు? ఎంత మైండ్ గేమ్ ఆడారు? ఈ పర్సన్ అన్నీ మీతో చెప్పాలి అనుకుంటున్నారు. డిస్‌హానెస్టీ. ఒక నిజాయితీగా తను ఉండలేదు ఈ కనెక్షన్‌లో. అవసరం తీరుగా ఉండడము, అవసరం కోసం మాత్రమే మాట్లాడము. తన అవసరం తీరిపోయిన తర్వాత ఈ పర్సన్ ఏ రోజు మీకు కాల్ చేయరు. మీరే ఎక్కువగా కాల్ చేస్తా ఉండడము, మీరే ఎక్కువగా మాట్లాడుతా ఉండడము, మీరే ఎక్కువగా ఎఫర్ట్స్ పెడతా ఉండడము, అలా కూడా చేసి ఉంటారనమాట. మీకు మీ పర్సన్‌కి కాస్ట్ అండ్ రిలీజియన్స్ అనేది డిఫరెంట్ ఉండి ఉంటుంది. చాలా మిస్ అవుతున్న ఎనర్జీ చాలా ఉందండి పర్సన్‌కి. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తను. మీతో హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనే పర్సన్‌కి ఉంది. ఒకవేళ ఈ పర్సన్ ఇంట్లో వారిని అందరిని కూడా ఒప్పించి, సో మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఏదో కమిట్మెంట్ లాంటిది కూడా పర్సన్ మీకు ఇవ్వొచ్చండి. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది హర్ట్ అయ్యారు కాబట్టి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనే డెసిషన్ కూడా మీరు తీసుకొని ఉంటారనమాట రీసెంట్. ఓకే. రీయూనియన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇక్కడ 8 అవర్స్ ఆర్ 8 డేస్ లోపల ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రావచ్చు. ఓకే. రాలేదంటే వెయిట్ చేయండి. ఓకే. మీకు కూడా ఏదో ఒక టైం అనేది వస్తది. మీరు మూవ్ ఆన్ అవ్వకూడదు. మీరు మూవ్ ఆన్ అయ్యే టైంలో ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారనమాట. మళ్ళీ రీయూనియన్ కోసం ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తున్నారు. ఎవరి గురించి అయితే పర్సన్ తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో అక్కడి పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. వేరే కంట్రీకి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా వేరే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, వేరే సిటీకి వెళ్ళి ఉండొచ్చు. తనకి వేరే వారు కావాలి. మీరేమైపోయినా తనకు అవసరం లేదు అని పర్సన్ మధ్యలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే, ఈ పర్సన్ మళ్ళీ మీరు కావాలి అని పర్సన్ మళ్ళీ రిటర్న్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారనమాట.
ఇక్కడ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్యలో. అదంతా తను సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ చూడండి ఇక్కడ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని డిస్టర్బెన్స్ అనేది ఉన్నా, ఈ పర్సన్ మాట్లాడే విధానాన్ని బట్టి మీరు ఊరికినే ఫ్లట్ అయిపోతారు చూడండి. అంటే అలా ఫ్లట్ చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని. తను ఎంత స్వీట్‌గా మాట్లాడతారంటే, తను ఒక మాటకే మీరు ఇంకా తన మీద కోపమంతా పటాపంచలైపోతుంది. అలా మాట్లాడతారు. తనలో రీగ్రెట్ ఫీలింగ్ అయితే ఉందండి పర్సన్. తను తప్పు చేశాను అనే రీగ్రెట్ ఫీలింగ్ ఉంది కాబట్టి మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లో రావడము, మళ్ళీ మీతో ప్రేమగా మాట్లాడడం అలా చేస్తున్నారనమాట. కానీ ఈ పర్సన్ అపాలజీ చెప్తారు అని ఇక్కడ రాలేదు కార్డ్. ఓకే. చాలా ఫ్యాషన్ కూడా ఉంది. ఇక్కడ మీ సపోర్ట్ కూడా ఈ పర్సన్‌కి కావాలి. తన లైఫ్‌లో తనకి అంత హ్యాపీనెస్ లేదు. తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నారంటే వారితో ఆ స్పార్కు అవన్నీ ఈ పర్సన్ ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. గాసిప్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీకు తెలియకుండా మీ వెనకాల తను చాలా గాసిప్స్ అనేది మాట్లాడారు. మిమ్మల్ని మోసం చేయాలి అని పర్సన్ అనుకున్నారు. మీ వెనకాల తను చాలా ప్లాన్ అయితే చేశారండి. ఇక్కడ ఈ పర్సన్ మీ ముందు చాలా బాగున్నారు అన్నట్టుగానే మీతో ఉంటూ, ఈ పర్సన్ మీ వెనకాల తను చాలా గాసిప్స్ అనేది మాట్లాడారనమాట. 24/7 ఈ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. తను తప్పు చేశాను అనే భావన తనని చాలా వెంటాడుతుందనమాట. చాలా కంట్రోల్ చేశారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఎలా మిమ్మల్ని ఫ్లర్ట్ చేసి ఉంటారంటే, ఇంకా వారు లేకపోతే మీ లైఫే లేదు. అలా ఈ పర్సన్ పూర్తిగా తన కంట్రోల్‌లో మిమ్మల్ని తీసుకున్నారు తను. ఓకే. తను ఎన్ని మోసాలు చేసినా, ఎంత గాసిప్స్ అనేది మీకు తెలియకుండా తను చెప్పినా, సో మీ కళ్ళు మూసుకుపోయినట్టుగానే ఇంకా. అంటే ఈ పర్సన్ ఇలా చేస్తారు అని మీరు నమ్మరు. ఓకే. అలా ఈ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ ఆడి ఉన్నారు. మీ వెనకాల తను చాలా బీటలు చేసి ఉన్నారు. ఇక్కడ చూడండి మీ లైఫ్‌లో నుంచి తను ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు. మీ వెనకాల తను లేనిపోని చాలా చెప్తా ఉన్నారండి. గాసిప్స్ వచ్చింది ఇక్కడ. తన ఫ్రెండ్ సర్కిల్‌తో, తన ఫ్యామిలీతో, లేదా తన లైఫ్‌లో అదర్ ఇంకెవరైనా ఉన్నారా వారితో. ఈ పర్సన్ మీ ముందు ఒకలా, వారి దగ్గర తీసుకెళ్ళి లేనిపోనియన్నీ చెప్తా ఉండడము. తన వైపు ఎలాంటి తప్పు లేదన్నట్టుగా, సో మీరే తప్పు అన్నట్టుగా, మీరే తనని తప్పుదారి పట్టించారన్నట్టుగా, తను మాత్రం నోట్లో వేలు పెట్టినా కొరకరు అన్నట్టుగా అంత అమాయకంగా వారి దగ్గర ఈ పర్సన్ నటించి ఉన్నారనమాట. సో తనకు తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ కార్డ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. కర్మ అనేది ఎవరిని వదలదండి. తిరిగి తిరిగి మళ్ళీ వారికి కొడతదనమాట. అది ఏదో ఒక రోజు. తను చేసిన దానికి పర్సన్ ఇక్కడ చూడండి గిల్టీ ఫీలింగ్ ఉంది చాలా. తను ఎలాంటి వర్క్‌లో ఉన్నా, లేదా మీ గురించి ఆలోచించకూడదు అనుకున్నా పదే పదే మీకు సంబంధించిన ఆలోచనలు. ఈ పర్సన్ ఎందుకు గుర్తుకొస్తున్నారు? నా లైఫ్‌లో నేను ఉండాలనుకుంటున్నాను. ఈ పర్సనే కదా వద్దనుకుంటున్నాను. తనని తను ఎంత కంట్రోల్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నాం. మీకు సంబంధించిన ఆలోచనలు ఈ పర్సన్ వదలడం లేదనమాట. కమిట్మెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. కమిట్మెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. తన లైఫ్‌లో ఇప్పటికి కూడా చాలా ఆప్షన్స్ లాంటిది ఉన్నాయండి. కానీ పర్సన్ వారెవ్వరు వద్దు, మీరే కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తనకి బుద్ధొచ్చింది కదా! మిమ్మల్ని ఒకసారి వదిలేసి వెళ్ళిపోయిన దానికే తను చాలా కష్టపడ్డారు. ఒక లూప్‌లో ఇరుక్కున్నట్టుగా. తన లైఫ్ అయిపోయింది కదా! కాబట్టి పర్సన్ ఇంకా తన ముందు ఎంత ఆప్షన్స్ ఉన్నా, ఎవరున్నా వారు వద్దనుకుంటున్నారనమాట. ఇక్కడ మీతో రీయూనియన్ చేయాలి. అండ్ ఇక్కడ కమిట్మెంట్ లాంటిది పర్సన్ మీకు ఇవ్వాలి అని కూడా పర్సన్ అనుకుంటున్నారు. తన లైఫ్‌లో మీరు ఒక పార్ట్ అనుకుంటున్నారు. తన ఫ్యూచర్ మీరే అనుకుంటున్నారు. తన బాడీలో మీరు ఒక పార్ట్ అనుకుంటున్నారనమాట. తనలో మీరు ఒక సగభాగం అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ పర్సన్ ప్రపోజ్ చేయాలి, మాట్లాడాలి అని కూడా పర్సన్ అనుకుంటున్నారు.
ఏ విషయంలో కూడా ఈ పర్సన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరండి. తను స్టక్ అయిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. టెన్షన్ పడతారు ఎక్కువగా. అండ్ ఇక్కడ మీరు చాలామంది డివోర్స్ అవుతున్న పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, హోల్డింగ్ బ్యాక్ కార్డ్కి క్లారిఫికేషన్. హోల్డింగ్ బ్యాక్ ఎందుకు వచ్చింది? ఈ కనెక్షన్లో మీరు చాలామంది చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. చాలా కష్టపడి ఉన్నారు ఈ బంధాన్ని కాపాడుకోవడానికి. పర్సన్ మీ లైఫ్లో ఉండేటట్టుగా, ఈ పర్సన్కి ఎలాంటి లోటుపాటు జరగకుండా మీరు చాలామంది చాలా బాగా చూసుకున్నారనమాట. కానీ తన బుద్ధి ఉంటుంది కదా, అది పర్సన్ ఇక్కడ విషయాలు తీసుకెళ్ళి ఎవరి దగ్గర మాట్లాడము. అండ్ ఇక్కడ అంటే గాసిప్స్ అనేది చాలా చేసే పర్సన్ లాగా చూపిస్తుంది పర్సన్. ఓకే, మీ ముందు ఒకలా ఉంటారు, వేరే దగ్గర తీసుకెళ్ళి ఇంకొక విధంగా ఉండే పర్సన్ అనమాట తను. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఇక్కడ కొంచెం కోపం అయితే ఎక్కువగానే ఉంటుందండి. పర్సన్ ఎవరిని లెక్క చేయరు, మూర్ఖురాలని కూడా చెప్పొచ్చు. వారు అనుకున్నది చేయడం కోసం ఈ పర్సన్ ఎంత మందినైనా సరే బాధ పెడతారు. ఓకే, అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, ప్రజెంట్ మీరు చాలామంది మీ కెరియర్లో మీరు బిజీ అయి ఉంటారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. ఈ పర్సన్ సరిగా ఈ మధ్యలో పట్టించుకోవడం లేదనమాట. కాల్స్ అనేది తగ్గించడం కానీ, మెసేజ్ చేయడం లేదు. అలా అంటే తన మీద ఇంట్రెస్ట్ అనేది మీకు రోజు రోజు తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది విసిగిపోతున్నారు. అన్ఫినిష్డ్ బిజినెస్ కార్డ్కి క్లారిఫికేషన్. టూ ఆఫ్ సోర్స్ వచ్చింది. ఈ పర్సనల్ లైఫ్లో చాలా గొడవలు కూడా జరుగుతున్నాయండి. థర్డ్ పార్టీతో కావచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, తన కెరియర్ పర్పస్గా కావచ్చు, చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. పర్సన్ ఆ బర్డెన్ అని తను తీసుకోలేకపోతున్నారండి. అండ్ కొంతమందికి పర్సన్ చూడండి, తను ఎంత కష్టపడినా సరే తనకి నేమ్ అండ్ ఫేమ్ అనేది ఉండడం లేదు. కూరలో కరివేపాకు తీసి పడేసినట్టుగా పడేస్తున్నారనమాట తనని. కాబట్టి పర్సన్ అది భరించలేకపోతున్నారనమాట తను. అంటే తనని మీరు హీల్ చేస్తారు. ఆ హీలింగ్ కోసం ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇక్కడ రీసెంట్గా కూడా ఈ పర్సన్కి మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి ఉంటుంది, లేదా పాస్ట్లో కూడా జరిగి ఉంటే ఈ పర్సన్ చూడండి తనకి మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్కి ఉంది. కానీ పాస్ట్లో ఏదైతే జరిగాయో మీతో మాట్లాడలేకపోతున్నారనమాట. భయాలు అండ్ గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, అది పర్సన్కి చాలా ఉంది. అంతకుముందు పర్సన్ మిమ్మల్ని ఒక తలభారంగా భావించారనమాట. ఎక్కడి తలనొప్పి బాబు అనుకున్న పర్సన్ చూడండి, తను చాలా విసుగునేవారు. తన యాటిట్యూడ్ అనేది మీ దగ్గర చాలా చూపించేవారు కదా. సో దానికి పర్సన్ చాలా గిల్టీగా బాధపడుతున్నారనమాట. మళ్ళీ ధైర్యం చేసి ఈ పర్సన్ రాలేకపోతున్నారు. కానీ మీతో ఉండాలి లైఫ్ అనేది ఈ పర్సన్కి ఉంది. అండ్ మిస్ అవుతున్నారు కూడా అండి. ఓకే, మీరు చాలా కేరింగ్ గల పర్సన్ అనుకుంటున్నారు, చాలా లవబుల్ పర్సన్, చాలా స్వీట్ పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇంత మంచి పర్సన్ని బాధ పెట్టాను అని ఆ రీగ్రెట్ ఫీలింగ్ ఈ పర్సన్కి చాలా ఉంది. ఫ్యాషన్ చాలా ఉంది. తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అనుకున్నారో అలాంటి పర్సన్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారు. కాల్ చేస్తారండి పర్సన్. డెఫినెట్లీ చాలా మందికి కాంటాక్ట్ అయితే వస్తుంది. వెయిట్ చేయండి. మళ్ళీ వస్తుంది అనుకుంటే దాని గురించి ఆలోచించకండి. మీరు ఎంతైతే ఆలోచిస్తారో అది దూరం అవుతుంది. కాబట్టి
ఎక్కువగా ఆలోచించొద్దు. మీ పర్సన్‌ది, మీది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు మీది, మీ పర్సన్‌ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి? ఈ పర్సన్‌కి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. నెగెటివ్‌గా ఎక్కువగా ఆలోచిస్తారు ఈ పర్సన్. దేనిని కూడా పాజిటివ్‌గా చూడరు. నెగెటివ్ వేలో ఎక్కువగా చూస్తారనమాట. పర్సన్ కానివ్వండి, లేదా మీరు మాట్లాడే మీ మాటను కూడా ఈ పర్సన్ నెగెటివ్‌గానే తనకు అర్థమవుతది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్ కూడా ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్నాయి. మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. లేనిపోనియన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. దాని వలన మీకు యాంగ్జైటీ వస్తుంది. తలపోటు వస్తుందనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు కదా! సో, దానిని మీరు భరించలేకపోతున్నారు. తీసుకోలేకపోతున్నారనమాట. ఆల్రెడీ పర్సన్ లైఫ్‌లో ఆప్షన్స్ ఉన్నాయి కదా! కాబట్టి పర్సన్ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో తనున్నారు. ఈ పర్సన్ ఎందుకలా చేస్తున్నారు అని మీరు బాధపడుతున్నారనమాట. ఓకే. అది చూపిస్తుందండి. ఈ పర్సన్ మంచి టైం కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తా ఉండొచ్చు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.